ఒక రాజుగారు తన విదూషకుడితో ఇలా అన్నాడు, నీవిప్పుడు నేను ఆశ్చర్యపోయే పని ఒకటి చేయాలి. నేను ఎందుకిలా చేశావు అని అడిగితే దానికన్నా ఆశ్చర్యపోయే జవాబు చెప్పాలి అన్నాడు. అప్పుడు విదూషకుడు మహారాజు వీపుపై ఒక్కసారి తట్టాడు. మహారాజు గారు నిజంగానే ఆశ్చర్యపోయి ఎందుకిలా చేశావు అని అడిగాడు. అందుకు విదూషకుడు వినయంగా, క్షమించండి మహారాజా, మహారాణి గారు అనుకున్నాను అని చెప్పాడు. జగన్నాథం, ఏం జ్యోతిష్యం చెప్పావయ్యా నీ బొంద. నీ చిలక త్వరలో నేను ఒక ఇంటివాడిని అవుతానని చెప్పింది. కానీ వారం తిరగక ముందే నా భార్య విడాకులిచ్చి వెళ్ళిపోయింది అని అన్నాడు. చిలక జోస్యం చెప్పేవాడు, మరి నేను చెప్పింది నిజమే కదా సార్. ఆవిడ వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఇల్లంతా మీ ఒక్కరిదే అయింది కదా, అందుకే మీరు ఇంటివాడయ్యారు అని చెప్పాడు. మంత్రిగారిని కలిసిన వ్యక్తి, సార్ మా ఊరిలో రోడ్లు అస్సలు బాలేవు అన్నాడు. మంత్రి, రోడ్లు బాగుంటే డ్రైవర్లు అతి వేగంగా నడుపుతారు, బాగోకపోతే జాగ్రత్తగా వెళ్తారు కదా, ప్రజల భద్రతే మాకు ముఖ్యం అని సమాధానం చెప్పాడు. వెంగలప్ప, రాము, రేపొద్దున నేను నిద్ర లేచేటప్పటికి నా మంచం పక్కన దేవుడు నిలబడి ఉంటే ఏ వరం కోరుకోమంటావు అన్నాడు. రాము, వరం కోరుకునే ముందు ఒక విషయం రూఢీ చేసుకో మిత్రమా అని అన్నాడు. వెంగలప్ప, ఏ విషయం అని అడిగాడు. రాము, దేవుడు నీ దగ్గరకు వచ్చాడా లేక నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావా అని.